Hello friends, welcome back to Economic Survey Analysis. We are in Chapter 8 Industry and Infrastructure. దాంట్లో Part 6లో మనం ఉన్నాం. అయితే 50,000 సబ్స్క్రైబర్స్ అయిన శుభక్షణంలో ఈ హ్యాపీ మూమెంట్స్లో మీ అందరికీ ఒక ఆఫర్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. 10,000 ఆఫ్ అనేది ఇస్తున్నాం యూపీఎస్సీ ఆఫ్లైన్ పైన. ఇది మీరు చూస్తే హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ 3 ప్రాంతాల్లో మీకు మన యూపీఎస్సీ ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి, కొత్త బ్యాచెస్ అనేవి 1 మే నుంచి ఈ న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఈ న్యూ బ్యాచెస్లో 1 మే నుండి మీరు జాయిన్ అయ్యి ఈ 10,000 ఆఫ్ని ఉపయోగించుకొని 30th ఏప్రిల్ లోపు మీరు పేమెంట్ చేసేస్తే ఈ ఆఫర్ మీకు వర్తిస్తుంది. 70,000 రూపీస్ రెగ్యులర్ ఫీ కాస్త 60,000కి వస్తుంది. ఈ 60,000 కూడా మళ్ళీ మీకు ఆన్లైన్ యాక్సెస్ కంప్లీట్గా ఫ్రీ. సో ఆఫ్లైన్తో పాటు యూఆర్ ఆల్సో గెటింగ్ ఆన్లైన్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అండ్ మోర్ ఓవర్ యూఆర్ ఆల్సో గెటింగ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అండ్ ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఎనీ టైం మీరు జాయిన్ అయిపోవచ్చు బిఫోర్ 30th ఏప్రిల్. డోంట్ ఫర్గెట్ దిస్. సిమిలర్గా ఈ 50K సెలబ్రేషన్స్లో భాగంగానే మనం యూపీఎస్సీ ఆన్లైన్కి, ఆఫ్లైన్కి, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి కూడా ఆఫర్లు అనేవి ఇస్తున్నాం. ఫీజు మీకు ఇక్కడ వివరాలు కనిపిస్తున్నాయి. అన్నింటిపైన కూడా 10,000 ఆఫ్ అనేది రన్ అవుతుంది. సిమిలర్గా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఆప్షనల్స్ పైన కూడా 10% ఆఫ్ ఆఫర్ రన్ అవుతుంది. ఆల్ ఆఫర్స్ ఆర్ ఓన్లీ టిల్ 30th ఏప్రిల్, తర్వాత ఉండవు. ఎస్పెషల్లీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి నోటిఫికేషన్ కూడా వచ్చింది. 503 పోస్ట్స్, 503 పోస్టులు కూడా మనకి తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఒక మంచి ఆపర్చునిటీ అమ్మ, మీ అందరికీ కూడా యూజ్ దిస్ ఆపర్చునిటీ. దాంతోపాటు మనం 10,000 ఆఫ్ పెట్టాం. సో కేవలం 35,000 ఫీజు మీరు పే చేసి తెలంగాణ గ్రూప్ 1 కోర్స్ తీసేసుకోవచ్చు. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సబ్జెక్ట్ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఇండస్ట్రీ, ఒక ఎకానమీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏంటి? ఒక బ్యాక్ బోన్ లాంటిది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ద బ్యాక్ బోన్ టు ఎనీ ఎకానమీ. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అర్థం ఏంటి? ఒక రోడ్డు ఉందమ్మా, ఇట్ ఈజ్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. పవర్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మీరు చూసుకోండి, ఒక ఇండస్ట్రీ పెట్టారు. లెట్స్ అజ్యూమ్ యూ హ్యావ్ ఎన్ ఇండస్ట్రీ హియర్. మరి ఇండస్ట్రీకి రా మెటీరియల్ సప్లై చేయాలంటే వీ నీడ్ రోడ్. ఇండస్ట్రీ ప్రొడ్యూస్ చేసిన వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే వీ నీడ్ రోడ్ కదా. మరి ఇండస్ట్రీ రన్ అవ్వాలంటే వీ నీడ్ పవర్, రైట్? ఇండస్ట్రీ రన్ అవ్వాలంటే మనకి పవర్ కావాలి. మరి ఇండస్ట్రీలో పని చేయడానికి వీ నీడ్ పీపుల్. ఈ పీపుల్కి స్కిల్, హెల్త్ కావాలంటే వీ నీడ్ హాస్పిటల్స్ అండ్ స్కూల్స్. స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ని మనం సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. అలాగే హౌసింగ్, ఇల్లులు కూడా, ఇదంతా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటాం. అలాగే రోడ్స్, పవరు, ఇట్లాంటి వాటిని ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. అంటే ఒక ఇండస్ట్రీ రన్ అవ్వాలంటే వీ నీడ్ సోషల్ ఇన్ఫ్రా. సోషల్ ఇన్ఫ్రా ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? హెల్తీ అండ్ స్కిల్ఫుల్ పీపుల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ పీపుల్ ఆర్ రిక్వైర్డ్, ఇండస్ట్రీలో అవసరం. అలాగే ఎకనామిక్ ఇన్ఫ్రా ఉన్నప్పుడు మనకి రోడ్లు, పవరు, ఇట్లాంటివన్నీ కూడా ఎకనామిక్ ఇన్ఫ్రా క్రియేట్ చేస్తుంది. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే మనకి ఇండస్ట్రీ రేపు పొద్దున ప్రొడక్షన్ చేసినా, ఏం చేసినా సరే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక బ్యాక్ బోన్ లాగా పనిచేస్తుంది. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఒక దేశంలో ద ఎక్స్టెంట్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చరే ఆ కంట్రీ యొక్క ఎబిలిటీని డిటర్మైన్ చేస్తుంది. వాటికి ఉన్న అడ్వాంటేజ్, ఇప్పుడు ఏ దేశంలో అయితే బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో వేరే పక్క కంట్రీతో పోల్చుకుంటే ఆ కంపారేటివ్ అడ్వాంటేజ్ని వాళ్ళు ఉపయోగించుకోగలుగుతారు. కాస్ట్ కాంపిటేటివ్నెస్ని బిల్డ్ చేసుకోగలుగుతారు, రైట్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. చూడండి, పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్ అనే పదం వాడారు. ఈ ఎక్స్టర్నాలిటీ అనే పదం చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఊర్లో ఒక కెమికల్ ఫ్యాక్టరీ పెట్టారనుకోండి. ఒక కెమికల్ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు దాని నుంచి వచ్చే కలుషితాలు ఏవైతే ఉంటాయో అవి ఆ ఊర్లో ఉన్న వాటర్లోనో, చెరువులోనో, అన్నిట్లోనో కలిసిపోతూ ఉంటాయి. ఇవి కలిసిపోవడం వల్ల ఈ వాటర్ ఏమవుతుంది? పొల్యూట్ అవుతుంది. ఈ పొల్యూట్ అయిన వాటర్ ఎవరైనా తాగారనుకోండి, వాళ్ళకి హెల్త్ స్పాయిల్ అవుతుంది. సో దీన్ని ఏమంటాం? ఈ కెమికల్ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల వచ్చిన నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్ అంటాం. అంటే ఒక పని చేయడం వల్ల జరిగిన
దాని యొక్క పర్యవసానాలను మనం అనుకోవచ్చు. ఇక్కడ పాజిటివా నెగిటివా? నెగిటివ్. అంటే కెమికల్ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల కొన్ని నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్ వచ్చాయి అంటాం. మరి ఇక్కడే పదం వాడారు, పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం వల్ల రోడ్డు వేసావు, పవర్ తీసుకొచ్చాం, రోడ్డు వేసాం. దీనివల్ల ఏమవుతుంది, రోడ్డు వేయడం వల్ల ఈ ఊర్లో ఉన్నవాడు హెల్త్ బాగాలేదనుకోండి, వెంటనే ఫాస్ట్గా సిటీలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళగలుగుతాడు. కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయింది. పల్లెటూరులో రైతులు వ్యవసాయం చేసి పండించిన పంటని సిటీకి వెంటనే తీసుకెళ్ళగలుగుతారు. మార్కెట్ లింకేజెస్ వచ్చాయి. మీకు అర్థమవుతుందా? పవర్ 24/7 పవర్ రన్ అవ్వడం వల్ల ఆ ఊర్లో ఫ్యాక్టరీస్ పెట్టగలిగారు. ఈ ఫ్యాక్టరీస్ పెట్టడం వల్ల ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఇవన్నీ ఏంటి? పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం బిల్డ్ చేయడం వల్ల మనకి చాలా పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్ అనేవి వస్తాయి. ఈ పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్ అనేవి హెల్ప్ అవుతాయి అని చెప్పి రాస్తున్నారు. ప్లస్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ అని చెప్పి రాశారు. అర్థమవుతుందా? ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాను అనుకోండి, అగ్రికల్చర్ చేస్తున్నాం. అగ్రికల్చర్కి బ్యాక్వర్డ్ లింకేజ్ అంటే ఏంటి? మనకి సీడ్స్ ఇట్లాంటివి వాటితో లింక్ అవ్వడం. ఫార్వర్డ్ లింకేజ్ అంటే అర్థం ఏంటి? వీటిని మార్కెట్కి అనుసంధానం చేయడం. నువ్వు పండించిన పంటని మార్కెట్కి తీసుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. ఈ అగ్రికల్చర్కి అవసరమైన రా మెటీరియల్ నీ దగ్గరికి తీసుకురావడానికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇలాగా ఈ లింకేజెస్ ఎస్టాబ్లిష్ అవుతాయి, పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్ వస్తాయి, ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా వస్తుంది. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా ఉండే పరిస్థితుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తుంది. అందుకని ఇదంతా ఎందుకు చెప్తున్నారు? ఇట్స్ ఎ హ్యూజ్ వెహికల్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్. ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్కి కూడా ఇది ఒక ఇంపార్టెంట్ వెహికల్ లాగా. అంటే ఊరే మారిపోతుంది. ఏ ఊర్లో అయితే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో, ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఉందా మా కొండ మీద, మంచి ప్లేస్, కానీ ఆ ఊరికి ఒక రోడ్ లేదు. ఆ ఊరికి రోడ్డే లేనప్పుడు అక్కడ ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా సఫర్ అవుతూ ఉండేవారు. ఎప్పుడైతే ఊరికి మంచి రోడ్డు వేశారో ఏమైంది? అదొక టూరిస్ట్ స్పాట్ కింద డెవలప్ అయింది. టూరిస్ట్ స్పాట్ కింద డెవలప్ అయితే ఎంతోమంది ఆ ప్లేస్ చూడడానికి వెళ్తూ ఉంటారు. అక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి బిజినెస్, వాళ్ళకి తినడానికి ఫుడ్, వాళ్ళకి స్నాక్స్, రకరకాల థింగ్స్ వాళ్ళు లోకల్గా అమ్మగలుగుతారు. దాని ద్వారా డబ్బు సంపాదించుకోగలుగుతారు. వాళ్ళందరి యొక్క జీవితాలు ఒక్కసారిగా మారిపోతాయి. ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే పాసిబుల్ అవుతుంది. అంటే మీకు రకరకాల ఎగ్జాంపుల్స్ చెప్తాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పడానికి చెప్పాను. మరి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో అవసరమా? 100% అవసరం. అందుకోసమనే ఇండియా ఏం ప్లాన్ చేసింది? నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్. అంటే నెక్స్ట్ 5 సంవత్సరాల్లో మనం ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేయాలని చెప్పి ఒక లిస్ట్ రాసుకున్నారు. ఆ లిస్టే మనకి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్. ఇవంతా కూడా మనం చేపట్టాలని చెప్పి అనుకున్నారు. అయితే మీరు ఒకటి గమనించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? అంతా గవర్నమెంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఒక రోడ్ వేయాలి, గవర్నమెంట్ చేయాలి. పవర్ ప్రాజెక్ట్ టేకప్ చేయాలి, గవర్నమెంట్ చేయాలి. ఓకే మెట్రో, హైదరాబాద్లో మెట్రో తీసుకురావాలి, గవర్నమెంట్ చేయాలి. ఎవ్రీథింగ్ గవర్నమెంట్. కానీ గవర్నమెంట్కి ఫండింగ్ ఇష్యూస్ ఉంటాయి. గవర్నమెంట్ దగ్గర అన్లిమిటెడ్ మనీ ఉండదు కదా, దే హ్యావ్ ఫండింగ్ ఇష్యూస్. మరి ఇలాంటి ఫండింగ్ ఇష్యూస్ ఉన్నప్పుడు అన్నీ గవర్నమెంటే చేయాలి అనుకునేటప్పుడు డిలే జరుగుతుంది. ఫండ్స్ లేక చాలా ప్రాజెక్ట్స్ ఆగిపోతాయి. అందుకోసమని ఏం తీసుకొచ్చారు? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో దీనికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్న L&T మెట్రో. ఇది ఒక మంచి ఎగ్జాంపుల్, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ L&T మెట్రో ప్రాజెక్ట్ తీసుకురావాలంటే ఎవరు అవసరం? మనకి L&T వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ కూడా ఉంది. గవర్నమెంట్ ఏమో ల్యాండ్ ప్రొవైడ్ చేస్తుంది, అప్రూవల్స్ వచ్చేలా చేస్తుంది, ఏవి డిలే కాకుండా చూసుకుంటుంది. L&T వాడు ఫండ్స్ పెడతాడు. గవర్నమెంట్ కూడా కొంతమంది ల్యాండ్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలంటే మనీ పెట్టినట్టేగా, సో వీడు మనీ పెడతాడు. ఇలా గవర్నమెంట్ మరియు L&T వాళ్ళు కలిపి ఇప్పుడు మెట్రో రైల్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే L&T వాడు రన్ చేస్తాడు, వచ్చే ప్రాజెక్ట్కి దీని నుంచి వచ్చే ఇన్కంలో దేర్ కుడ్ బి షేర్, గవర్నమెంట్కి ఇంత లేకపోతే L&Tకి ఇంత అని చెప్పి షేర్ తీసుకుంటారు. ఇలా ఒక ప్రైవేట్ వ్యక్తి గవర్నమెంట్ చేతులు కలపడం వల్ల మనకి ఈ PPP మోడల్ అనేది సాధ్యపడుతుంది.
ఈ మోడల్లో మనకి ఇలాంటి ప్రాజెక్టులు అనేవి టేక్ ఆఫ్ అవుతాయి. ఓన్లీ గవర్నమెంటే చేయాలంటే అది ఎప్పటికీ అవ్వదు, డిలేలు మీద డిలేలు అయ్యి లేట్ అయిపోతూ ఉంటాయి. అందుకే ఇట్ హ్యాస్ బికమ్ అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద సెక్టర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్లో ఒక ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏమైంది, పీపీపీ అయిందనమాట. వరల్డ్ బ్యాంక్ వాళ్ళ డేటాబేస్ ప్రకారం ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తారు. దాని ప్రకారం ఇండియా ఈజ్ ర్యాంక్డ్ సెకండ్. డెవలపింగ్ కంట్రీస్లో ఇండియా సెకండ్ పొజిషన్లో ఉంది, బోత్ బై ద నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ అసోసియేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్. నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మరియు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా తీసుకుంటే ఇండియా సెకండ్ పొజిషన్లో ఉంది అమాంగ్ ఆల్ డెవలపింగ్ కంట్రీస్. అయితే మరి ఈ పీపీపీస్ విషయంలో ఇండియా ఎంత సక్సెస్ సాధించడానికి గల కారణాలు ఏంటి అని అడిగితే ఏం చెప్తారు మనం? చూడండి, డెవలప్మెంట్ ఆఫ్ రోబస్ట్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్. అంటే ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ అంటే అర్థం ఏంటి? ఏదన్నా పని మొదలుపెట్టినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, ఎవరిని సంప్రదించాలి, ప్రొసీజర్ ఏంటి, పద్ధతి ఏంటి, ఎలా మొదలు పెట్టాలి, ఎలా ప్రోగ్రెస్ అవ్వాలి, ఎక్కడన్నా స్టక్ అయితే ఎవరిని రీచ్ అవుట్ అవ్వాలి, ఇదంతా సిస్టమేటిక్గా ఉందనుకోండి, దెన్ యూ హ్యావ్ ఎ రోబస్ట్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ అంటాం. అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్, స్టాండర్డైజ్డ్ డాక్యుమెంట్స్ని ఉపయోగించడం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీపీపీ ప్రాజెక్ట్ గవర్నమెంట్ లెట్స్ సే వైజాగ్లో మెట్రో తీసుకురావాలని గవర్నమెంట్ అనుకుంటుంది. మరి వైజాగ్లో మెట్రోకి గవర్నమెంట్ ఏముంటుంది? ఫస్ట్ ఐ వాంట్ యూ టు సెండ్ రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్. మీరు సెట్ అవుతారా లేదని చెప్పి అందరికీ రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ పంపించమంటారు. అంటే మీరు క్వాలిఫై అవుతారా లేదని గవర్నమెంట్ ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం చూడండి, మోడల్ రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్. గవర్నమెంట్ ఒక మోడల్, ఒక స్టాండర్డైజ్ డాక్యుమెంట్ ఇస్తుంది. ఈ డాక్యుమెంట్ ప్రకారం మీ డీటెయిల్స్ పంపించండి. అంటే మీరు ఈ సెగ్మెంట్లో ఎన్నాళ్ళుగా ఉన్నారు, మీ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, మీ టర్న్ ఓవర్ ఎంత, ఇంతకుముందు మీరు ఎన్ని ప్రాజెక్టులు చేశారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఇందులో కనిపిస్తాయి. దీని ప్రకారం క్వాలిఫై అవుతారా లేదో చూసుకుంటారు. అలాగే మోడల్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్. ఒకవేళ మీరు ఈ ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏ డీటెయిల్స్ ఇవ్వాలి, ఏ పద్ధతిలో ఇవ్వాలి, ఏ ఫార్మాట్లో ఇవ్వాలి అనేదంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. అలాగే సబ్స్టాంటివ్ డాక్యుమెంట్స్ అంటే చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అని అర్థం. మోడల్ కన్సెషన్ అగ్రిమెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఇక్కడ కన్సెషన్ అనే పదం చూడగానే మనకి ఏమనిపిస్తుంది? కన్సెషన్ అంటే డిస్కౌంట్ అనుకుంటాం. సార్ ఫీజు కన్సెషన్ ఇవ్వరా అని అడుగుతారు కదా, అలా కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సెషన్ అంటే అర్థం ఏంటంటే, ఒక ప్రైవేట్ కంపెనీ ఒక గవర్నమెంట్ కంపెనీ దగ్గరికి వచ్చింది అనుకోండి. వెన్ ద ప్రైవేట్ కంపెనీ కమ్స్ టు గవర్నమెంట్ వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు లెట్ అస్ సే గవర్నమెంట్ దగ్గర ఒక ఆస్తి ఉంది, ఒక ఎసెట్ ఉంది. గవర్నమెంట్ హ్యాస్ ఎన్ ఎసెట్. ఈ ఎసెట్ని వీళ్ళు ఒక 10 సంవత్సరాలు లీజుకు తీసుకుంటారు. దే టేక్ ఇట్ ఫర్ లీజ్. ఈ లీజుకి తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది? నాకేంటి అప్ ఫ్రంట్ ఏమన్నా పే చేస్తారా? మీరు తీసుకుంటున్నారు కదా లీజు, నాకు అప్ ఫ్రంట్ ఏమన్నా పే చేస్తారా, లేదా ఇయర్లీ ఏమన్నా పే చేస్తారా, లేదా ఒక 10 years తర్వాత నాకు ఏమిస్తారు, ఇట్లాంటివి ఏవో అనుకుంటారు కదా. ఇదంతా కలిపి ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. ఈ అగ్రిమెంట్ని ఏమంటాం? కన్సెషన్ అగ్రిమెంట్ అంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎప్పుడైనా సరే నువ్వు గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకోవాలి, అని అనుకుంటే, ఎవరు ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు అనుకుంటే, ఆ గవర్నమెంట్ జ్యూరిస్డిక్షన్లో మొత్తం అంతా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటుంది. ఓనర్షిప్ గవర్నమెంట్దే, కానీ టెంపరీగా నువ్వు లీజుకి తీసుకున్నావు, వాడుతున్నావు. అది వాడేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అవన్నీ మెన్షన్ చేసుకునే అగ్రిమెంట్ని మనం కన్సెషన్ అగ్రిమెంట్ అని చెప్పి అంటాం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ రైల్వే స్టేషన్ ఎవరన్నా ప్రైవేట్ కంపెనీ వాడికి గవర్నమెంట్ అమ్మేసింది అనుకోండి. అమ్మడం అంటే టెంపరీగా లీజ్కి ఇచ్చింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? రైల్వే స్టేషన్ని మెయింటైన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రైవేట్ కంపెనీ తీసుకుంటుంది. నీట్గా మొత్తం అంతా రూపురేఖలన్నీ మార్చేస్తారు, లోపల సర్వీసెస్ అన్నీ పెంచేస్తారు, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. మరి అవన్నీ మెయింటైన్ చేసినప్పుడు ప్లాట్ఫామ్ మీద షాప్ వాళ్ళకి రెంట్లు అన్నీ పెరిగిపోతాయి. షాప్ వాడు ఎక్కువ రెంట్లు పే చేయాలని పెడతారు. వాళ్ళే కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఏదో రకంగా పెట్టి దాని నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసే ప్రయత్నం ప్రైవేట్ కంపెనీ చేస్తుంది. మరి రైల్వే స్టేషన్ని వాళ్ళకి లీజుకి ఇచ్చినందుకు గవర్నమెంట్కి అప్ ఫ్రంట్ ఏమైనా మనీ ఇస్తున్నారా, లేకపోతే ఇయర్లీ ఎంత ఇస్తారా, లేకపోతే వాళ్ళకి వచ్చే దాంట్లో కొంత పర్సంటేజ్ ఇస్తారా, ఇలాంటివేవో అనుకుంటారుగా. అవన్నీ ఒక అగ్రిమెంట్లో రాసుకుంటారుగా. ఆ అగ్రిమెంట్ని మనం కన్సెషన్ అగ్రిమెంట్ అంటాం. అది కన్సెషన్ అగ్రిమెంట్కి ఒక ఫార్మాట్ అనేది కూడా గవర్నమెంట్ రెడీ చేసి పెట్టింది. అర్థమైందా? మోడల్ కన్సెషన్ అగ్రిమెంట్ అంటే అన్ని విషయాల్లో గవర్నమెంట్ పక్కాగా సిస్టమేటిక్గా ఉంది. ఏ విషయంలో కూడా కన్ఫ్యూజన్ లేదు. ట్రాన్స్పరెంట్గా మోడల్ డాక్యుమెంట్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇవన్నిటి వల్లే మనకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విషయంలో ఇండియా సక్సెస్ సాధించిందని చెప్పి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అనమాట.
ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు నేను డీటెయిల్గా చెప్తున్నానంటే ఇండస్ట్రీ కంటే ఈ పర్టికులర్ పోర్షన్ చాలా ఇంపార్టెంట్ పోర్షన్. డీటెయిల్డ్గా మీరు వింటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కూడా హెల్ప్ అవుతుంది. ది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ పీపీపీఏసీ అంట. ఇదేం చేస్తుంది? ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అప్రైజల్ ఆఫ్ పీపీపీ ప్రాజెక్ట్స్. అంటే ఒక ప్రాజెక్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్తే ఇది మనం ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, దీని వైబిలిటీ ఏంటి, ఇలా మన ఈ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవుతుందా, అవ్వదా, ప్రాబ్లమ్స్ వస్తాయా, రావా, ఇలాంటివన్నీ అప్రైజల్ అంటే ఎగ్జామిన్ చేయడం. ఇది 66 ప్రాజెక్ట్స్ ఇప్పటికీ క్లియర్ చేసింది. 1,37,218 కోట్ల వర్త్ ప్రాజెక్ట్స్ని ఈ 5 సంవత్సరాల్లో ఈ పీపీపీఏసీ అనేది క్లియర్ చేయడం అని జరిగింది. గవర్నమెంట్ రీసెంట్గా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ని లాంచ్ చేసింది. వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ కట్టాలనుకోండి, లేదా ఒక స్కూల్ కట్టాలి, లేదా ఒక ఊర్లో డ్రైనేజ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయాలి అనుకోండి. ఇందాక మెట్రో రైలు కట్టాలన్నప్పుడు ప్రైవేట్ కంపెనీ వాడు ముందుకు వచ్చాడు. రైల్వే స్టేషన్ ఇస్తాను అంటే ఆడు ముందుకు వచ్చాడు, ఎందుకంటే దాని నుంచి ఇమీడియట్గా డబ్బులు వస్తాయి. బాగా డబ్బులు వచ్చే ఆస్పెక్ట్స్లో ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు వెంటనే ముందుకు వస్తారు. కానీ ఇట్లాంటివి వచ్చాయనుకోండి, వీటి నుంచి ఇమీడియట్గా మనీ రాదు. మనీ రాని ఆస్పెక్ట్లో, అంటే అంతగా రెవెన్యూ జనరేట్ చేయని ఆస్పెక్ట్స్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ రావాలి అంటే ఏం చేయాలి? ఒక ప్రైవేట్ కంపెనీ మనతో పాటు కలిసి ఇవన్నీ చేయాలి అంటే ఏం చేయాలి? వర్కౌట్ అవ్వదు. సో వాడు రాడు. వాడు ఏమనుకుంటాడు? నాకు గ్యాప్ వచ్చేస్తుంది, అంటే వర్కౌట్ అవ్వదు, వైబిలిటీ లేదు. వైబిలిటీ అంటే ప్రాక్టికల్ కాదు అని. ఇఫ్ ఏ ప్రాజెక్ట్ ఈజ్ వైబుల్, దట్ మీన్స్ అది వర్కౌట్ అవుతుంది అని అర్థం. ఇఫ్ ఏ ప్రాజెక్ట్ ఈజ్ నాట్ వైబుల్, వర్కౌట్ అవ్వదు. నేను పెట్టడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది, వచ్చేది నాకు తక్కువ, వర్కౌట్ అవ్వదు. సో ఈ వైబుల్ అవ్వడానికి ఎంత గ్యాప్ ఉంది, ఎంత అమౌంట్ పెండింగ్ ఉంది, ఎంత అమౌంట్ పెండింగ్ ఉంటే అది ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుంది, ఇలాంటి ఆస్పెక్ట్స్ని స్టడీ చేసి ఆ గ్యాప్ని గవర్నమెంట్ ఫండ్ చేస్తుంది. అర్థమవుతుంది? ఇప్పుడు ఒక 100 కోట్ల ప్రాజెక్ట్ ఉందమ్మా. ఈ 100 కోట్ల ప్రాజెక్ట్ ఉందనుకోండి, ప్రైవేట్ సెక్టర్ అనుకోండి, 100 కోట్లు నేను పెడితే నాకేం రాదు దాంట్లో అనుకున్నాను అనుకోండి. గవర్నమెంట్ 80 కోట్లు పెడితే నాకు వస్తుంది అని చెప్పాడు అనుకుంటున్నాడు. 80 కోట్ల వరకు నాకు ఓకే. 100 కోట్లు కానీ ఎస్టిమేషన్ ఏమో 100 కోట్లు అవుతుంది. నాకు ఆ 20 కోట్లు లాస్ అయిపోతానని ప్రైవేట్ సెక్టర్ వాడు అనుకుంటే ఆ ఎక్స్ట్రా 20 కోట్లు గవర్నమెంట్ ఇస్తుంది. దీన్నే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటాం. ఎక్కడైతే గ్యాప్ వచ్చిందో, ఎక్కడైతే షార్టేజ్ ఉందో ఆ అమౌంట్ని గవర్నమెంట్ ఇస్తుందన్నమాట. ఇది వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ యొక్క కథ. సో ఈ రకంగా ఇక్కడ చూడండి, గవర్నమెంట్ లాంచ్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ ఫర్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఫైనాన్షియల్లీ అన్వయబుల్, అంటే వర్కౌట్ అవ్వవు, బట్ సోషల్లీ ఆర్ ఎకనామికల్లీ డిజైరబుల్. కానీ సోషల్లీ డిజైరబుల్ అవి, అంటే మనకు అవసరం, సొసైటీకి అవసరం, ఎకనామికల్గా కూడా లాంగ్ రన్లో గవర్నమెంట్కి అవసరం. అలాంటి వాటికి, అలాంటి ప్రాజెక్ట్స్కి ఏదైనా ఫండింగ్ గ్యాప్ వస్తే, డబ్బులు సరిపోవు అనుకుంటే, ప్రైవేట్ సెక్టర్ వాడు ముందుకు రావట్లేదు అంటే గవర్నమెంట్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా ఫండింగ్ ఇస్తుంది. అప్ టు 20% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ ఈజ్ ఫండెడ్ అండర్ ది స్కీమ్ యాజ్ ఎ గ్రాంట్. ఒక గ్రాంట్ రూపంలో ఇచ్చేస్తారు. అప్పు కాదు, గ్రాంట్. లోన్కి గ్రాంట్కి డిఫరెన్స్ ఏంటి? లోన్ తిరిగి ఇవ్వాలి, గ్రాంట్ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో 20% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ని గ్రాంట్ కింద ఇచ్చేస్తారు. దీని కింద ఇప్పటి వరకు 2014-15 నుంచి 2021 వరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు 2,943 కోట్లని డిస్బర్స్ చేశారు. ఇంకా గవర్నమెంట్ ఏం అప్రూవ్ చేసింది? కంటిన్యూషన్ అండ్ రివాంపింగ్ ఆఫ్ స్కీమ్ ఫర్ ఫైనాన్షియల్ సపోర్ట్. ఇది 2024-25 వరకు, 20-21 వరకు కదా, 24-25 వరకు అప్రూవ్ చేశారు కంటిన్యూ చేయడానికి. ఇప్పటి వరకు ఆల్రెడీ జరిగిపోయింది. ఇంకొక 5 years ఎక్స్టెండ్ చేయడానికి కూడా గవర్నమెంట్ నవంబర్ 2020లో అప్రూవల్ కూడా ఇచ్చేసింది. రైట్, ఇదన్నమాట కదా. ఇప్పుడు రివాంప్డ్ ఈ VGF అప్రూవ్ అయింది కాబట్టి దీంట్లో మనకి సోషల్ సెక్టార్స్లో లైక్ హెల్త్, ఎడ్యుకేషన్, వేస్ట్ వాటర్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వాటర్ సప్లై, ఇలాంటి వాటిలో కూడా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేసే ప్రయత్నాలు గవర్నమెంట్ చేస్తుందన్నమాట. దీంట్లో కొంచెం లాస్ వచ్చే వాటిలో గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చి చేస్తారు. అందుకే ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు అట్రాక్ట్ మోర్ పీపీపీ ప్రాజెక్ట్స్ అని రాశారు. సో మోదీ గారు అంటున్నారు 5 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి ఇండియా 2024-25కి. మరి అది అవ్వాలంటే $1.4 ట్రిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఖర్చు పెట్టాలి ఈ 4-5 సంవత్సరాల్లో. 2008-17 ప్రాంతంలో ఇండియా $1.1 ట్రిలియన్ ఖర్చు పెట్టింది. అయితే ఇప్పటి వరకు పెట్టింది సరిపోదు. వీ నీడ్ టు స్టెప్ ఇట్ అప్, ఇంకా పెంచాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ని లాంచ్ చేశారు. మరి ఎంత ఖర్చు అవుతుంది దీనికి? 111 lakh crores. అర్థమైందా? 111 lakh crores, 111 లక్షల కోట్లు
ఖర్చు అవుతుందంట. ఈ 5 సంవత్సరాల్లో 111 లక్షల కోట్ల ఎస్టిమేషన్తో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ని లాంచ్ చేశారు. సో దీని ద్వారా అక్రాస్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో బిల్డ్ చేయాలనుకుంటున్నారు. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ సిటిజన్స్కి ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నారు. రైట్. సో ఈ ఎన్ఐపి విత్ 6,835 ప్రాజెక్ట్స్, అది చివరికి 9,000 ప్రాజెక్ట్స్కి ఎక్స్పాండ్ అయింది. 34 సబ్ సెక్టార్స్లో ఇవన్నీ చేయబోతున్నారు. అంటే ఏంటి చూడండి, ఎనర్జీలో 24, ఎనర్జీ అంటే మీకు ఎలక్ట్రిసిటీ, ఇట్లాంటి క్రూడ్ ఆయిల్, రిఫైనరీ, ఇవన్నీ ఎనర్జీ కిందకి వస్తాయి. రోడ్స్ 19%, అర్బన్ 16%, రైల్వేస్ 13%, ఇవన్నీ కలిపి మనకి 70% ఆఫ్ టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుందన్నమాట. సో ఇదంతా మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఇండస్ట్రీ వైజ్ బ్రేకప్ ఆఫ్ పైప్ లైన్. మీకు అడగొచ్చు, ఎన్ఐపిలో మ్యాక్సిమం వెయిటేజ్ ఉన్నది ఏంటి అంటే సబ్ సెక్టర్ అంటే ఎనర్జీ, తర్వాత రోడ్స్, తర్వాత అర్బన్, తర్వాత రైల్వేస్. ఈ 4 మనకి 70% ఆఫ్ టోటల్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్. అది విషయం. సో ఎన్ఐపి గురించి మీరు తెలుసుకున్నారు. నౌ లెట్స్ లుక్ ఎట్ ది కాన్సెప్ట్ కాల్డ్ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్. సో ఈ మానిటైజేషన్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకసారి చూడండి మీరు. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను, ఎగ్జాంపుల్ కూడా చెప్పేశాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర దేర్ ఆర్ లాట్ ఆఫ్ అసెట్స్. అసెట్స్ అంటే ఏంటి? ఆస్తులు. ఫర్ ఎగ్జాంపుల్ ఖాళీగా పడున్న ల్యాండ్, రైల్వే స్టేషన్లో తీసుకుంటే రైల్వే స్టేషన్స్, ఇలా రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే వీటిని అవుట్రైట్ సేల్ కాకుండా, అమ్మేయకుండా, ఇట్ వాంట్స్ టు మానిటైజ్. మానిటైజ్ అంటే మీనింగ్ ఏంటి? టు జనరేట్ మనీ అవుట్ ఆఫ్ దీస్ అసెట్స్. జనరేట్ మనీ అవుట్ ఆఫ్ దీస్ అసెట్స్. ఈ అసెట్స్ నుంచి మనీని జనరేట్ చేయడం, దాన్నే మనం మానిటైజేషన్ అంటాం. అసెట్ నుంచి మనీ జనరేట్ చేయాలి, కానీ అమ్మేయకూడదు. అమ్మకుండా జనరేట్ చేయాలంటే ఏం చేయాలి? అగ్రిమెంట్ చేసుకోవాలి. ఏం అగ్రిమెంట్? కన్సెషన్ అగ్రిమెంట్. ఇందాక మాట్లాడుకున్నాం. కన్సెషన్ అగ్రిమెంట్ చేసుకోవాలి. కన్సెషన్ అగ్రిమెంట్ అంటే అర్థం ఏంటి? లీజ్కి ఇవ్వడము ఏదో ఒకటి. ఇప్పుడు నా దగ్గర ఒక ఏరియా ఖాళీగా పడిన ల్యాండ్ ఉంది, అది నీకు 10 సంవత్సరాలకి లీజ్కి ఇస్తాను, దాన్ని నువ్వు డెవలప్ చెయ్యు, దాని మీద నువ్వు డబ్బులు సంపాదించు, నాకు అప్ ఫ్రంట్ కొంత మనీ ఇచ్చేయి, లేదా సంవత్సరానికి ఎంతని పే చెయ్యు అని చెప్పి రాసుకుంటారు. 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ నాకు అప్పచెప్పాయి. ఇలా ఉంటుందన్నమాట. దీన్ని మానిటైజేషన్ అంటారు. మీకు అర్థమైందా? నీతి ఆయోగ్ వాళ్ళు ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ డెవలప్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైన్ మినిస్ట్రీస్తో డిస్కస్ చేసి, అంటే రైల్వేస్ వాళ్ళతోని, రోడ్స్ వాళ్ళతోని, పవర్ మినిస్ట్రీ అందరితో మాట్లాడేసి ఇది తయారు చేశారు. సో ఎసెట్ మానిటైజేషన్ ఎంటైల్స్ అంటే ఇన్వాల్వ్స్ అని అర్థం. ఏముంటుంది? ఏ లిమిటెడ్ పీరియడ్, గుర్తుపెట్టుకోండి, టెంపరీ పీరియడ్, లైసెన్స్ ఆర్ లీజ్ ఆఫ్ ఎన్ అసెట్. సేల్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. మానిటైజేషన్ అంటే అమ్మేయడం కాదు, టెంపరీగా లీజ్ కానీ లైసెన్స్ కానీ ఇవ్వడం. ఓన్డ్ బై ద గవర్నమెంట్ ఆర్ ఏ పబ్లిక్ అథారిటీ టు ఏ ప్రైవేట్ సెక్టర్ ఎంటిటీ ఫర్ అన్ అప్ ఫ్రంట్ ఆర్ పీరియాడిక్ కన్సిడరేషన్. కన్సిడరేషన్ అంటే మనీ అని, ఒకేసారి లేదా పీరియాడిక్గా ఇయర్లీ ఇంత పేమెంట్ నాకు ఇవ్వాలని చెప్పి అగ్రిమెంట్ చేసుకుంటారు. అగ్రిమెంట్ని ఏమంటాం? కన్సెషన్ అగ్రిమెంట్ అంటాం. ఇవన్నీ మీకు ప్రిలిమ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. కన్సెషన్ అగ్రిమెంట్, we call it concession agreement. Private sector entity is expected to operate and maintain the asset based on the terms of contract or concession. చెప్పాను ఇప్పుడే, కాంట్రాక్ట్ ఆర్ కన్సెషన్. కన్సెషన్ అంటే తగ్గించడం అని కాదమ్మా, ఇప్పుడు నేను చెప్పిన మీనింగ్ అనమాట. సో వాళ్ళు చెప్పినట్టు అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు రన్ చేయాలి. జనరేటింగ్ రిటర్న్స్ త్రూ హయ్యర్ ఆపరేటింగ్ ఎఫిషియన్సీ. వాళ్ళు జాగ్రత్తగా మంచిగా ఖర్చులు తగ్గించి ఆపరేటింగ్ ఎఫిషియన్సీస్ని బిల్డ్ చేసి రిటర్న్స్ జనరేట్ చేయాలి. అండ్ ఎన్హాన్స్డ్ యూజర్ ఎక్స్పీరియన్స్. ఇలా వచ్చిన ఫండ్స్ ఏవైతే ఉంటాయో, అంటే వీళ్ళకి అసెట్ మానిటైజేషన్ ద్వారా వచ్చిన ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారు? కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రీఇన్వెస్ట్ చేస్తారు, లేదా అదర్ పబ్లిక్ పర్పసెస్కి గవర్నమెంట్ డిప్లాయ్ చేస్తుంది. ఖాళీగా పడిన ల్యాండ్ వచ్చేసి ఇచ్చేసారు ఎవరికో, దాని ద్వారా వచ్చిన డబ్బులతో కొత్త ఇన్ఫ్రా ఏదైనా బిల్డ్ చేస్తుంది, లేకపోతే వేరే పర్పస్కి వాడుతుంది అనమాట. సచ్ కాంట్రాక్ట్స్ ఇంక్లూడ్ ప్రొవిజన్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్ బ్యాక్ టు అథారిటీ అట్ ద ఎండ్ ఆఫ్ పీరియడ్. ఆ పీరియడ్ అయిపోగానే అసెట్ని మళ్ళీ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా అందులో ప్రొవిజన్ అనేది ఉంటుంది. దాంట్లో మళ్ళీ అసెట్ ట్రాన్స్ఫర్ బ్యాక్ చేయడానికి ప్రొవిజన్స్ కూడా మెయింటైన్ చేస్తారు. సో వీటన్నిటి కోసం ఒక రోబస్ట్ అసెట్ పైప్ లైన్ అనేది ప్రిపేర్ చేశారు. సో ఇన్వెస్టర్స్కి ఒక కాంప్రహెన్సివ్ వ్యూ అనేది ఉంటుంది. ఎవరెవరైతే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఈ పైప్ లైన్లో కూడా డీరిస్క్డ్ బ్రౌన్ ఫీల్డ్ అసెట్స్ ఉంటాయి. డీరిస్క్డ్ అంటే రిస్కులు లేనివి, అంటే ఎటువంటి ల్యాండ్ ఇష్యూస్, కోర్టు కేసులు లేనివి. బ్రౌన్ ఫీల్డ్ అసెట్, బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ కొంత డెవలప్ అయింది, కంప్లీట్గా న్యూ అని కాదు, ఆల్రెడీ కొంత డెవలప్ అయిపోయి ఉండిపోయింది అలాగా, దాన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటాం.
అలాంటి అసెట్స్ విత్ స్టేబుల్ రెవెన్యూ జనరేషన్ ప్రొఫైల్, అంటే దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే దాని నుంచి బాగా డబ్బులు వస్తాయి. అంటే డబ్బులు వచ్చే అవకాశం ఉన్నవైతేనే ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్ చేస్తాడు, లేకపోతే వాడు రాడు. అట్లాంటి వాటిని ఈ పైప్ లైన్లోకి తీసుకురావడం జరిగింది. దీనివల్ల మంచి అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అవుతుంది. ఇలా ఎన్ఎంపి ద్వారా గవర్నమెంట్ సంపాదించాలనుకుంటున్న మనీ ఎంత అంటే 6 లక్షల కోట్లు. మనం ఇందాక అనుకుంది ఎంత, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ 111 lakh crores. ఇందులో ఓన్లీ 6 lakh crores దీని ద్వారా సంపాదించాలని గవర్నమెంట్ అనుకుంటుంది. ఈ వచ్చిన డబ్బులతో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటుంది. అంటే 5.4% ఆఫ్ టోటల్ ఎన్ఐపిలో ఏదైతే అనుకున్నారో దాంట్లో 5.4% అని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎన్ఎంపి యాజ్ వెల్ యాజ్ ఎన్ఐపి. నెక్స్ట్ పార్ట్లో వీ విల్ టాక్ అబౌట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ రైల్ ట్రాన్స్పోర్ట్. టేక్ కేర్ అమ్మా, బాయ్.